హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధని. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో ఎక్సైజ్ 1.3 డిస్కస్ చేద్దాం. ఎక్సైజ్ 1.3లో ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ ఫామ్ అండ్ ఆల్సో స్టేట్ విచ్ ఆర్ టర్మినేటింగ్ అండ్ విచ్ హ్యావ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటున్నారు ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ ఏమన్నారు అంటే వితౌట్ పర్ఫార్మింగ్ division state whether the following rational numbers will have a terminating decimal form or non-terminating repeating decimal form. డివిజన్ చేయకుండా దీనికి డెసిమల్ ఫామ్ అనేది టర్మినేటింగ్ ఉంటుందా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ ఉంటుందా చెప్పమంటున్నారు. ఒకసారి మనం ఈ ఎక్సైజ్ రివైజ్ చేయడానికి ఎక్సైజ్ స్టార్ట్ చేయడానికంటే ముందు కాన్సెప్ట్ రివైజ్ చేద్దాం. ఏంటది? రేషనల్ నెంబర్స్ అండ్ దేర్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్. రేషనల్ నెంబర్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు కదా, p/q ఫామ్లో ఉంటుంది. అంటే 2/3 3/4 ఇలా మనకి రేషనల్ నెంబర్స్ ఉంటాయి. p/q ఫామ్లో ఉంటుంది. q అనేది 0 కాదు, p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అనేది మనకి తెలుసు. దాని డెసిమల్ ఫామ్ ఎలా ఉంటుంది? దాని డెసిమల్ ఫామ్ 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి ఏమవుతుంది? టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్. సెకండ్ వన్ ఏమవుతుంది? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. టర్మినేట్ కాదు అంటే ఎండ్ అవ్వదు, కానీ డిజిట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇలా 2 ఫామ్స్లో ఉంటుంది. మనకి ఇప్పుడు టర్మినేటింగ్ డెసిమల్ అనేది ఏ కండిషన్స్లో వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదైనా 1.04. ఇప్పుడు ఇదేంటి మనకి ఇక్కడ టర్మినేటింగ్ డెసిమలే కదా, చూడండి ఇక్కడ 1.04 అనేది ఏంటిది? టర్మినేటింగ్ డెసిమల్. దీన్ని ఇప్పుడు మనం p/q ఫామ్లో రాద్దాం. p/q ఫామ్లో రాయాలి అంటే ఏంటి? 104 పాయింట్ ప్లేస్లో 1 రాస్తాం, పక్కన ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్, 100. ఓకేనా? నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకుందాం, 2.5. ఇదేంటి? టర్మినేటింగ్ డెసిమలే కదా. ఇప్పుడు దీనికి p/q ఫామ్ రాయండి. p/q ఫామ్ అంటే మనకి 25 పాయింట్ ప్లేస్లో 1, పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది కాబట్టి 0 వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక విషయం అర్థమై ఉండాలి, డినామినేటర్లో 100 10 ఉంటే మనకి డెసిమల్ ఫామ్ ఏమొస్తుంది? టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, 5/2. డివిజన్ చేయండి. 5ని 2తో డివైడ్ చేయండి. 2 2s 4. 5 - 4 అంటే 1 వచ్చేస్తుంది. పాయింట్ డెసిమల్ ఫామ్ కదా, ఫైండ్ అవుట్ చేద్దాం. 0 5 2 కదా ఉంది ఇక్కడ, 2 5s 10. రిమైండర్ ఎంత వచ్చేసింది ఇక్కడ? 2.5. దీని డెసిమల్ ఫామ్ ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 2.5 అనేది డెసిమల్ ఫామ్ వచ్చింది. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా? ఇక్కడ కూడా 2.5 ఉంది డెసిమల్ ఫామ్. ఇక్కడేమో మనకి 25/10 అని ఉంది. దీన్ని ఒకసారి సింప్లిఫై చేసి చూద్దాం. సింప్లెస్ట్ ఫామ్ ఇక్కడ 25 10లో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా, 5 5s 5 2s, ఇక్కడ 5/2 వచ్చేసిందా? 5/2 సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నప్పుడు 2/5. సింప్లెస్ట్ ఫామ్లో 5/2 వచ్చేస్తుంది. దానికి డెసిమల్ ఫామ్ ఏమొచ్చేసింది? 2.5 అనేది డెసిమల్ ఫామ్ వచ్చేసింది. అంటే మీకు ఇక్కడ ఏం అర్థమైంది? డినామినేటర్లో 2 ఉంటే కూడా ఏమవుతుంది మనకి? అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 23/2. 23/2 డివైడ్ చేయండి. 23 11 2s 22. 23 - 22 అంటే 1 వచ్చేస్తుంది. 0 ఇక్కడ 2 5s 10 వచ్చేస్తుంది మనకి ఇక్కడ. రిమైండర్ 0. డెసిమల్ ఫామ్ ఏమొచ్చేసింది ఇక్కడ మనకి? 11.5. 11.5 అనేది ఏమైంది ఇక్కడ మనకి? డెసిమల్ ఫామ్. ఇక్కడ ఈ 2 కేసెస్లో కూడా డినామినేటర్ ఏంటి? 2 ఉంది. 2 ఉన్నప్పుడు మనకి ఏం డెసిమల్ వస్తుంది? టర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. నెక్స్ట్ 12/5. 12/5 5తో 12ని డివైడ్ చేయండి. 5 2s 10. 12 - 2 అంటే 12 - 10 అంటే 2 వచ్చేస్తుంది. 0 20 అంటే 5 4s 20. ఇక్కడ ఏమొచ్చేసింది మనకి? ఇక్కడ డెసిమల్ ఫామ్ వచ్చేసి 2.4 వచ్చేసింది. 2.4 అనేది డెసిమల్ ఫామ్. ఏంటిది? ఇక్కడ టర్మినేటింగ్ డెసిమలే కదా, టర్మినేట్ అవుతుంది కదా, కంప్లీట్ అయింది. 4 అంతే ఆగిపోయింది, టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 26/25. డివిజన్ చేయండి. 25 26 25 1s 25. 26 - 25 అంటే 1. ఇక్కడ పాయింట్ వస్తుంది, ఇక్కడ 0. అంటే ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ ఇంకా 0 ఉంది. ఇక్కడ 10 25 కంటే స్మాలెస్ట్ నెంబరు కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకుంటే ఇంకో 0 రాసుకుంటే ఇక్కడ మనకి ఇంకో 0 పెట్టుకోవచ్చు. అప్పుడు 25 4s ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 100.
100 - 100 అంటే ఎంత వచ్చింది చూడండి, రిమైండర్ 0 వచ్చేసింది. డెసిమల్ ఫామ్ ఏమొచ్చింది ఇక్కడ చూడండి 1.04. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ 1.04 ఆల్రెడీ మనం ఒక ఎగ్జాంపుల్ 1.04 తీసుకున్నాం. 1.04 అంటే ఇది ఇక్కడ 104/100 అని ఉంది. దీని సింప్లెస్ట్ ఫామ్ ఏమొస్తుంది మనకి ఇప్పుడు 26/25 అనేది దీనికి సింప్లెస్ట్ ఫామ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీకు ఒకటి క్లియర్గా అర్థమై ఉండాలి, మనకి ఎప్పుడెప్పుడు టర్మినేటింగ్ డెసిమల్స్ వస్తున్నాయి. టర్మినేటింగ్ డెసిమల్ ఎప్పుడు అవుతుంది మనకి డినామినేటర్ అనేది 2 ఉన్నప్పుడు, డినామినేటర్లో 2 ఉందనుకోండి టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలాగే 5 ఉన్నప్పుడు టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అలాగే 10 ఉన్నప్పుడు, 10 అంటే మనం 10ని ఇలా చూడండి 2 × 5గానే కదా మనం 10 అంటే 2 5s 10 అంటే కాంబినేషన్ ఆఫ్ 2 and 5. ఈ రెండు కాంబినేషన్లో ఉన్నప్పుడు డినామినేటర్ అదేమవుతుంది మనకి టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఆ వచ్చే డెసిమల్ ఎలా వస్తుంది, టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు దీన్ని మనం ఇలా చెప్తాం, ఇఫ్ డినామినేటర్ ఈ ఫామ్లో ఉంటే ఈ 2n × 5m, ఇఫ్ డినామినేటర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్, ఈ ఫామ్లో ఉంటే ఆ డెసిమల్ ఏమవుతుంది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అని చెప్పేస్తాం. ఓకేనా? టర్మినేటింగ్ డెసిమల్. మనకి ఈ ఫామ్లో లేకపోతే, ఒకవేళ ఈ ఫామ్లో లేదు అంటే ఇక్కడ 2 × 3 వచ్చింది అనుకోండి, డినామినేటర్లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసినప్పుడు 2 × 3 వచ్చింది, అది అప్పుడు ఏమవుతుంది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, రిపీట్ అవుతూ ఉంటుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ వస్తుంది. ఒకవేళ డినామినేటర్లో ఐదర్ 2 or 5 or కాంబినేషన్ ఆఫ్ 2 and 5 వచ్చేస్తే ఏమవుతుంది మనకి టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. లేని పక్షంలో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్. ఇప్పుడు ఎక్సైజ్లోకి వెళ్దాం, ఎక్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎక్సైజ్ 1.3లో చూడండి, ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారు అంటే ఈ రేషనల్ నెంబర్స్ యొక్క డెసిమల్ ఫామ్ రాసి అది టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్గా చెప్పమంటున్నారు. ఫస్ట్ మనం దీనికి డెసిమల్ ఫామ్ రాయాలి అంటే మనం ఏం చేస్తాం, సింపుల్గా డివిజన్ చేసి రాసేస్తాం కదా. ఇప్పుడు డివిజన్ చేయకుండా ఒక సింపుల్ మెథడ్లో మనం చేద్దాం దీన్ని. ఇప్పుడు మన సింపుల్ మెథడ్లో చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. 8ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. 2 4s 2 2s 2 1s. ఇప్పుడు ఇక్కడ చూడండి 3/2 పవర్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 3. ఎన్ని 2s వచ్చాయి 1 2 3, 2^3 అనేది దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చేసింది. ఓకే కదా. ఇప్పుడు మనం దీనికి డెసిమల్ ఫామ్ రాయాలి. డెసిమల్ ఫామ్ రాయాలి అంటే మనం డెసిమల్ ఫామ్ ఎప్పుడు ఈజీగా రాసేస్తాం, డినామినేటర్లో 10 100 1000 ఇవి ఉన్నప్పుడు మనకి డెసిమల్ ఫామ్ అనేది ఈజీగా రాసేసుకుంటాం. ఇప్పుడు మనకి 10 రావాలి అనుకోండి, 10 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి 2 × 5, 2 5s చేస్తే మనకి 10 వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 2 ఉంది, మనకి ఏం కావాలి 5తో మల్టిప్లై చేసామనుకోండి మనం, అప్పుడు అదేమవుతుంది 10 అవుతుంది. అప్పుడు మనం డెసిమల్ ఫామ్ ఈజీగా రాయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి, అంటే 3 2s ఉన్నాయి, అంటే 5లు కూడా మనకి ఎన్ని కావాలి 3 కావాలి, 5^3. ఇక్కడ ఇది కూడా ఏమవుతుంది న్యూమరేటర్ని కూడా 5^3తో మనం మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 × 5^3 అంటే ఏం రాస్తాం మనం 5 × 5 × 5 కదా, 5 5s 25, 25 5s 125 బై ఇక్కడ ఇది చూడండి, ఈ కాంబినేషన్ చూడండి, ఇక్కడ చిన్న చిన్న ఫార్ములాస్ ఇన్వాల్వ్ అవుతాయి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది అంటే a⁻m × b⁻m. m అంటే m 3 కదా ఇక్కడ ఉంది, సేమ్ అంటే a⁻m × b⁻m ఫామ్లో ఉంది. దాన్ని మనం ఏమి రాసుకోవచ్చు, ఇక్కడ a × b⁻m ఫామ్ రాసుకోవచ్చు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి, a × b⁻m ఫామ్లో రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ 2^3 అంటే a⁻m b⁻m అంటే మనం దీన్ని ఏం రాయొచ్చు a × b అంటే 2 × 5 పవర్ m అంటే 3. ఓకేనా. ఇప్పుడు ఇది ఇక్కడ 3 × 125 ఎంత వస్తుంది మనకి 5 3s 15, 3 2 6 + 1 7, 3 1s 3 375 బై ఇక్కడ 2 5s అంటే 10³ వచ్చేస్తుంది. 10³ అంటే ఇక్కడ 3 zeros ఉన్నట్టు. మీకు ఇక్కడ ఇది ఈ స్టెప్ అర్థం కాలేదు అంటే నెక్స్ట్ ఈ స్టెప్ రాయండి. 375/10 10 × 10 × 10 అంటే ఎన్ని జీరోస్ వస్తాయి 3 zeros వస్తాయి. ఇప్పుడు మనం దీనికి డెసిమల్ ఫామ్ రాయడం ఈజీ కదా. డెసిమల్ ఫామ్ ఏం చేస్తాం, మనకి డినామినేటర్లో 10 100 1000 ఉంటే ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటాం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 ఉన్నాయి కదా, 3 zeros ఉన్నాయి అంటే 3 digits తర్వాత పాయింట్ వస్తుంది, అంటే 1 2 3 3 digits తర్వాత పాయింట్ అంటే 0.
375 అనేది ఏమొస్తుంది మనకి ఇక్కడ డెసిమల్ ఫామ్. ఇది ఏ టైప్ ఆఫ్ డెసిమల్? ఇక్కడ మనకి కంప్లీట్ అయిపోయింది కదా డెసిమల్. ఇదేం డెసిమల్? టర్మినేటింగ్ డెసిమల్. ఏం డెసిమల్ ఇది? టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా? స్టెప్స్ గుర్తున్నాయా ఫస్ట్? ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్ చేద్దాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు అంటే 229/400. ఫస్ట్ మనం డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 400 ప్రైమ్ అంటే ఫస్ట్ 2 నెంబర్తోనే 2తోనే కదా స్టార్ట్ చేసేది. 2 200s 2 100s 2 50s అగైన్ 2 25s. ఇంక ఇక్కడ 2 పోదు కాబట్టి 5 5s 25 5 1s. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి. 229/400కి ఏంటి వచ్చింది ప్రైమ్ ఫ్యాక్టర్స్? 2 పవర్ ఎన్ని వచ్చాయి? 2s 1 2 3 4 వచ్చాయి. ఇంటూ 5లో ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. 5 పవర్ 2. ఓకేనా? ఇప్పుడు మనం దీనికి డెసిమల్ ఫామ్ రాయాలి అంటే ఇప్పుడు మనకి 2 × 4 కాంబినేషన్లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ 2లేమో 4 ఉన్నాయి, 5లేమో 2 ఉన్నాయి. మనకి పవర్ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడే కదా మనం మల్టిప్లై చేసుకోవైతే అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఏం చేద్దామంటే 229 × 2 పవర్ 4 × 5 పవర్ 2 ఇంటూ ఇక్కడ ఇంకా మనకి ఎన్ని 5s కావాలి? 2 కదా, అంటే 5 స్క్వేర్తో మల్టిప్లై చేద్దాం. న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది? 229 × 5 స్క్వేర్ అంటే 25 బై ఇది ఇక్కడ చూడండి a పవర్ m × a పవర్ n. అంటే ఇది ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. a పవర్ m × a పవర్ n. n అంటే వేరేదైనా అవుతుంది, వేరే ఏదైనా నెంబర్ అయినప్పుడు a పవర్ m + n. ఆ రెండింటిని యాడ్ చేసుకుంటాం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది? 2 పవర్ 4 అలాగే ఉంటుంది ఇంటూ 5 పవర్ m + n అంటే 2 + 2 4 5 పవర్ 4. ఇప్పుడు చూడండి 2 పవర్ 4 5 పవర్ 4. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? a పవర్ m × b పవర్ m. అంటే ఇక్కడ ఏమవుతుంది? a × b హోల్ పవర్ m ఫామ్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం సింపుల్గా రాసుకోవచ్చు. 229 × 25 229 × 25 అంటే మనకి 5725 వస్తుంది మల్టిప్లై చేసుకుంటే. బై ఇక్కడ ఇదేమవుతుంది? 2 × 5 పవర్ 4. ఇది ఇక్కడ 5725/10 పవర్ 4. 10 పవర్ 4 అంటే మనకి ఎన్ని జీరోస్ ఉన్నట్టు? 4 జీరోస్. మీరు రాసుకుంటాను అంటే రాసుకోండి, మీకు మీ స్టెప్ అర్థం కావట్లేదు అంటే. లేదంటే డైరెక్ట్గా డెసిమల్ ఫామ్ రాయండి. 4 జీరోస్ ఉన్నాయంటే ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది? 4 డిజిట్స్ తర్వాత కదా. 1 2 3 4 డిజిట్స్ తర్వాత పాయింట్ 0.5725 అనేది దీనికి డెసిమల్ ఫామ్ వచ్చింది. ఇది ఏ టైప్ ఆఫ్ డెసిమల్ చూడండి ఇక్కడ? టర్మినేటింగ్ డెసిమల్. ఏమవుతుంది? ఇది ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్ అయింది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు అంటే 4 1/5 అని ఇచ్చారు. 4 1/5. ఇది ఇక్కడ మిక్స్డ్ రేషనల్ నెంబర్ కన్వర్ట్ చేద్దాం. 5 4s 20 20 + 1 21/5. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ డినామినేటర్ అనేది ప్రైమ్లోనే ఉంది, 5 ఒక్కటే ఉంది. ఇప్పుడు మనం దీన్ని కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? మనకి ఒక 2 అవసరం అవుతుంది కదా. 5 పవర్ 1 అంటే 2 పవర్ 1తో మల్టిప్లై చేస్తాం. 2 ఇక్కడ 21 × 2 అంటే 42 బై ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 5 2s 10. ఇప్పుడు 1 0 ఉంది. 1 0 ఉంటే 1 డిజిట్ తర్వాత కదా పాయింట్ వచ్చేది. అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ అంటే 2కి ఇక్కడ పాయింట్ వస్తుంది. 4.2. 4.2 అనేది ఏ డెసిమల్? ఇక్కడ చూడండి టర్మినేట్ అయింది కదా డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్. ఏ టైప్ ఆఫ్ డెసిమల్ ఇది? టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు అంటే 2/11 అని ఇచ్చారు. ఇక్కడ చూడండి 11 అనేది మనకి 2లో లేదు, 5లో లేదు కాంబినేషన్లో. మనం ఇక్కడ సింపుల్గా డివిజన్ చేసేసుకొని రాసేద్దాం. ఓకేనా? డివిజన్ చేద్దాం. 2 0 పాయింట్ కదా. 0 పాయింట్ అంటే ఇక్కడ 0 వస్తుంది. 11 1s 11. 20 - 11 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 9. 9 అంటే పాయింట్ ఉంది కాబట్టి 0 వచ్చేస్తుంది. 11 8s 88. 90 - 88 అంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 2 వస్తుంది అంటే 0. మళ్ళీ 11 1s 11. 20 - 11 అంటే మళ్ళీ 90. మళ్ళీ 88. 11 8s 88. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 2 వస్తూనే ఉంటుంది అంటే ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి నాన్ టర్మినేటింగ్ 1818 రిపీట్ అవుతుంది కదా. ఈ డెసిమల్ ఫామ్ ఏమొచ్చింది ఇక్కడ? 0.1818 అండ్ సో ఆన్. అంటే 1818 అనేది రిపీట్ అవుతుంది. అంటే ఇది ఏం డెసిమల్? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఏ టైప్ ఆఫ్ డెసిమల్ ఇది? నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్.
నెక్స్ట్ ఇందులో ఫిఫ్త్ వన్ ఒకటి ఉంది, అది మీరు ఒకసారి సాల్వ్ చేసేసేయండి. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏమి ఇచ్చారు అంటే వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ చేయకుండా ఏం చెప్పమంటున్నారు, ఇది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందా చెప్పమంటున్నారు. మనం డివిజన్ చేయకుండా చెప్పాలి అంటే డినామినేటర్ ఏ ఫామ్ చెక్ చేసుకుంటాం. ఫస్ట్ డినామినేటర్ చూడండి 3125, దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫస్ట్ 5 టేబుల్లో పోతుంది కదా, 1s ప్లేస్లో 5 ఉంది అంటే 5 6 30, 1 2 అంటే 5 2s 10, 2 5 అంటే 5 5s 25, అగైన్ 5 5 1s 5, ఇంకా 1 2 ఉందంటే 5 2s 20, 5 5s 25, మళ్ళీ 5 ఉంది కదా 1s ప్లేస్లో 5 5 2s 10, 5 5s, అగైన్ 5 5 5s 5 1s. ఇక్కడ చూడండి డినామినేటర్ 13/1 2 3 4 5 5 పవర్ 5. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ 5 పవర్ 5 ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా డినామినేటర్ ఏ ఫామ్లో ఉండాలి, 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ nm అనేవి ఏంటి, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే 1 2 3 అండ్ సో అని వస్తాయి. అలా అయినప్పుడు మనకి ఇది ఏమవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇది ఇక్కడ ఫామ్ 5 పవర్ 5 అనేది ఉంది కదా, అంటే ఇది ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డెసిమల్, మనం ఇప్పుడు డివిజన్ చేయకుండానే ఏం చెప్పేస్తాం, టర్మినేటింగ్ డెసిమల్. ఏ టైప్ ఆఫ్ డెసిమల్ ఇది, టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు అంటే 15/16, సేమ్ ప్రాసెస్ కదా. 16 ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయండి, 2 8s 2 4s 2 2s 2 1s. ఇక్కడ చూడండి 1 2 3 4 15/2 పవర్ 4. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనకి డినామినేటర్లో 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లోనే ఉంది కదా. ఇది 2 పవర్ m ఐదర్ 2s వచ్చినా ఐదర్ 5s వచ్చినా కాంబినేషన్ వచ్చినా ఏమని చెప్తాం మనం, టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారో చూడండి. సెకండ్ బిట్లో సెకండ్ వన్, ఇది మనం ఇప్పుడు థర్డ్ బిట్లో చెప్పుకున్నాం, అది కూడా టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. సెకండ్ బిట్లో సెకండ్ వన్ ఏమి ఇచ్చారు అంటే 11/12 సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేయండి. 2 12కి 2 6 2 3s 3 1s. ఇక్కడ 11 ఏమని రాసుకోవచ్చు, 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఉంటే 2s ఉండాలి లేదా 5s ఉండాలి లేదా కాంబినేషన్ ఆఫ్ 2 and 5 ఉండాలి. ఇక్కడ 3 అనేది వచ్చింది, అప్పుడు ఇదేమవుతుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఏమవుతుంది ఇది ఇక్కడ, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏంటి అంటే 64/455 అని ఇచ్చారు. 455కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 5 టేబుల్లో పోతుంది కదా, 5 9s 45, 1 వచ్చేస్తుంది, 5 1s 5. నెక్స్ట్ ఇక్కడ 5 టేబుల్ 2 టేబుల్ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి, 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 7 13s. అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది, 64/5 ఇంటూ 7 ఇంటూ 13. ఇక్కడ చూడండి 5 ఇంటూ 7 ఇంటూ 13 ఈ ఫామ్లో ఉందా, ఇది ఇక్కడ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో ఉందా, ఇది లేదు. అంటే ఇది ఏమవుతుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఏ డెసిమల్ అవుతుంది, ఇది డెసిమల్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ కొన్ని సమ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు సెకండ్ బిట్లో అవన్నీ మీరు చెక్ చేయండి. డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని అవి టర్మినేటింగ్ డెసిమల్సా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అనేది రాసేయండి. నెక్స్ట్ థర్డ్ బిట్లో చూడండి, రైట్ ద రేషనల్స్ ఇన్ డెసిమల్ ఫామ్లో రాయమంటున్నారు. డెసిమల్ ఫామ్లో రాయాలి అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 5 5s అంటే ఇది ఇక్కడ 13/5 పవర్ ఎంత వస్తుంది, 2. 5 లేని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, అంటే మనకి ఇక్కడ ఏం కావాలి, 2s కావాలి. 2లు ఎన్ని కావాలి, 2 కావాలి. పవర్ ఇక్కడ సేమ్ ఉండాలి కదా, 2 పవర్ 2. అప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది, 13 ఇంటూ 2 2s అంటే 4 ఇది ఇక్కడ ఏమవుతుంది, 5 2s 10 స్క్వేర్. డైరెక్ట్గా రాసేస్తున్నాను. 5 ఇంటూ 2 హోల్ పవర్ 2 రాసుకుంటాం కదా, ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ పవర్ m అని రాసుకుంటాం. ఇక్కడ 5 2s 10 హోల్ స్క్వేర్. అంటే ఇది ఇక్కడ చూడండి 13 4s ఎంత వస్తుంది మనకి, ఓకే కదా. ఇది 13 4s అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 52. మనకి 13 4s ఎంత వచ్చేస్తుంది, 52/10 స్క్వేర్ అంటే ఇక్కడ 100. ఓకేనా. అంటే ఇక్కడ మనకి 2 డిజిట్స్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి, అంటే 2 digits తర్వాత పాయింట్ వస్తుంది, అంటే 1 2 digits తర్వాత పాయింట్ 0.52. డెసిమల్ ఫామే కదా వాళ్ళు రాయమంది. సెకండ్ వన్ చూడండి,
సెకండ్ వన్ ఏమి ఇచ్చారు అంటే 15/16 అని ఇచ్చారు. 15/16 అంటే 16ని ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయండి. 2 8s, 2 4s, 2 2s, 2 1s. 15/2 పవర్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే మనం ఇక్కడ 5లో ఎన్ని మల్టిప్లై చేయాలి? 5లు కూడా 4 కావాలి కదా, 5 పవర్ 4. ఇక్కడ 5 పవర్ 4. ఇక్కడ చూడండి 15 × 5 పవర్ 4/2 × 5 హోల్ పవర్ 4. ఇక్కడ 15 × 5 పవర్ 4 అంటే మనకి 9375 వస్తుంది. 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేసుకొని 15తో మల్టిప్లై చేస్తే 9375 వస్తుంది. ఇక్కడ ఇది 10 పవర్ 4. 10 పవర్ 4 అంటే 4 జీరోస్ ఉంటాయి. అంటే 4 డిజిట్స్ తర్వాత కదా పాయింట్ వస్తుంది మనకి. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 4 డిజిట్ తర్వాత పాయింట్ అంటే 0.9375 అనేది మనకి ఏమొస్తుంది? ఇక్కడ డెసిమల్ ఫామ్ వస్తుంది. అందులో ఇంకొక 3rd 4th 5th సమ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. 3rd బిట్లోవి సేమ్ ఇలాగే ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ 4th బిట్ చూడండి. 4th బిట్లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు అంటే 43.123456789 ఇలా ఇచ్చారు. ఏమన్నారు అంటే ఇవి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాము, అందులోవి అవి రేషనల్ అయితేనేమో రేషనల్ నెంబర్స్ అనుకుంటే P/Q ఫామ్లో రాయండి. క్యూ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి అన్నారు. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఈ డెసిమల్ అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 అంటే కంప్లీట్ అయిపోయింది. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ డెసిమల్? టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్ అంటే మనకి ఇది రేషనల్ నెంబరే కదా, రేషనల్ నెంబర్ అవుతుందా? రేషనల్ నెంబరే కదా, రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్కి మనకి ఏమేమి ఉంటాయి? డెసిమల్ ఫామ్ ఎలా ఉంటుంది? టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అయితే ఏమన్నారు అంటే P/Q ఫామ్లో చెప్పండి అన్నారు. మనం P/Q ఫామ్లో రాయాలి అంటే ఏం చేస్తాం? పాయింట్ తీసేసి 1 2 3 4 5 6 7 8 9 బై పాయింట్ ఉన్న ప్లేస్లో 1 వస్తుంది కదా. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? తర్వాత 9 డిజిట్స్ ఉన్నాయి. అంటే 10 పవర్ 9 అంతేనా? 10 పవర్ 9 రాసేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ దీనికి క్యూ అంటే ఇదే కదా, ఇది P/Q ఫామే కదా. P/Q క్యూకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమన్నారు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ P/Q ఫామ్లో ఉంటే P/Q ఫామ్ రాసేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ ఎలా ఉన్నాయో చెప్పమన్నారు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ ఎలా ఉన్నాయి? ఇక్కడ 10 పవర్ 9 అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 10 పవర్ 9ని 2 × 5 పవర్ 9 రాసుకోవచ్చు కదా. అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది? A × B హోల్ పవర్ m అంటే A పవర్ m × B పవర్ m. 2 పవర్ 9 × 5 పవర్ 9 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఓకేనా? సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు అంటే 0.120 1200 1200 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి అండ్ సో ఆన్ కనపడింది అంటే ఇదేంటి? నాన్ టర్మినేటింగ్. ఇక్కడ చూడండి 120 1200 ఏదైనా డిజిట్ రిపీట్ అవుతుందా? రిపీట్ అవ్వట్లేదు. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్. రిపీట్ అవ్వట్లేదు, టర్మినేట్ అవ్వట్లేదు. ఇది ఇప్పుడు ఇక్కడ రేషనల్ నెంబర్ అవుతుందా? అవ్వదు. రేషనల్ నెంబర్ కావాలి అంటే టర్మినేట్ అన్న అవ్వాలి, లేదా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అన్న అవ్వాలి. ఇది ఇర్రేషనల్ నెంబర్. మనం ఇర్రేషనల్ నెంబర్ని P/Q ఫామ్లో చెప్పడం కుదరదు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు అంటే 43.123456789 బార్ ఇచ్చేశారు మొత్తానికి. ఓకేనా? మొత్తానికి బార్ ఇచ్చారు. ఇక్కడ ఇదేంటి? బార్ ఉంది అంటే ఈ డిజిట్స్ అన్నీ రిపీట్ అవుతున్నాయి అని అర్థం. అంటే నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అయితే ఇదేమవుతుంది మనకి? ఇప్పుడు ఇక్కడ రేషనల్ నెంబర్ అవుతుంది కదా. ఓకే, రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అయితే ఏం చేయమన్నారు? P/Q ఫామ్లో రాయమన్నారు కదా. P/Q ఫామ్లో రాయడానికి చూద్దాం. బార్ ఉన్నప్పుడు ఎలా రాస్తామంటే ఇక్కడ ఒకసారి 10/9 చేసి చూడండి. డివైడ్ చేయండి. 9 1s 9, 10 - 9 అంటే 1, పాయింట్ 10 వచ్చేస్తుంది. మళ్ళీ 1 9, మళ్ళీ 1 వచ్చేస్తుంది. ఇలా అంటే ఇక్కడ ఇదేంటి చూడండి 1.111 రిపీట్ అవుతుంది. అదే ఇక్కడ 100/99 తీసుకోండి. డివైడ్ చేయండి. 100తో డివైడ్ చేయండి, 99తో డివైడ్ చేయండి. 1s 99, 100 - 99 అంటే 1, పాయింట్ పెట్టుకుంటాం 0. అయినా కూడా 99 కంటే 10 స్మాలెస్ట్ అయింది. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ 0 పెడతాం. అంటే ఇక్కడ 0 వచ్చేస్తుంది. మళ్ళీ 1s 99, మళ్ళీ 1, మళ్ళీ ఇక్కడ 0 వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకుంటాం. మళ్ళీ 1s 99. ఇక్కడ చూడండి ఎండ్ అవుతుందా? ఎండ్ అవ్వట్లేదు. 1.0101 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా 1.111 అండ్ సో ఆన్. ఇక్కడేమో ఒక 9 ఉన్నప్పుడు ఒక డిజిట్ రిపీట్ అవుతూ వచ్చింది. ఇక్కడ 2 9s ఉన్నప్పుడు ఎన్ని డిజిట్స్ రిపీట్ అయ్యాయి?
2 డిజిట్స్ రిపీట్ అవుతూ వచ్చాయి. అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం p/q ఫామ్లో ఎలా రాసుకుంటామో చూడండి. 4 3 1 2 3 4 5 6 7 8 9 బై ఎన్ని ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి, 9 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కదా, 9 9s రాస్తాం. 1 2 3 4 5 6 7 8 9. ఇది ఇప్పుడు ఇక్కడ మనకి p/q ఫామ్లో ఉంది. మనకి ఏమన్నారు, p/q ఫామ్లో ఉంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమన్నారు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ q ఎలా ఉన్నాయో చెప్పమన్నారు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ q ఇక్కడ చూడండి, మనం దీన్ని ఎలా రాయొచ్చు, 3/2 అంటే 3 3s 9. ఓకేనా, 3/2 ఇంటూ ఎన్ని 9s ఉన్నాయి, 9 ఉన్నాయి. అంటే 1 2 3 4 5 6 7 8 9. ఇదే కదా ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఇలాగే ఉంటాయి కదా. 3² అంటే 9 ఇంటూ ఇదంతా మల్టిప్లై చేసుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది కదా. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేద్దాం.